నందున రూపమంటనట్లు బురదయా కుమ్మరి పురుగు కంటనియట్లు నా జంబు జివ్వయందంటనట్లు భువి చింత పండుపై బొబ్బరంటనియట్లు బలు చల్లలో వెన్నగలియనట్లు చిత్రబానుండు చీకటంటనియట్లు ఆకాశమును వాయువంటనట్లు బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమందు అఖిల వ్యవహారములు చేసి అంటరదిపా రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ ఆ ఆ ఆ ఆ పరిపూర్ణ బోధ తుర్యాతీతమును ప్రతిపాదించే నిశ్శబ్ద మార్గము దృష్టాంతకముల చేత ద్వాదశియును షోడశియును పరిష్కారమైతే సరి. సకల దేశములందు సకల కాలములందు సకల వస్తువులందు చలనలేక సావు పుట్టుకలేని ఈ ఉత్త బట్ట బయలే గాని రెండోది లేదు లేదు. కలలో నగనుగొన్న గజము మేల్కొని చూడ లేశమైనను ఏమి లేని భంగి భ్రమయుక్తమైన మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమి లేదు. ఇదియు గురువాక్య పద్ధతి విదితముగను విమర్శించిన వాడు వివేకగనుడు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఈ ఉత్త బట్ట బయలేమి లేదనుచును ద్వాదశాక్షరి చారదరుచవలెను మూలమింతయు లేక మేలుగా నెరిగడి ఈ శరీరద్వయమేమి లేదు అని గురువాక్యంబు విని సతతంబు యాది నుంచంగవలనిది కొంచెమనక నది నిక్షయము చేసి ఇది విడిపించితే పరిపూర్ణమయ్యుండు బాధలేక